అంతలే వాళ్ళ వైఫ్ బెడ్రూమ్ లో వచ్చి మంచం మీద వండుకుని ఆయన లేపి, ఓయలే ఏమైంది, ఏంది ఇట్లా ఏడుస్తున్నావు పొద్దుగాల నుంచి, నేను కిచెన్ లో ఉన్నా, నువ్వేంది ఇట్లా ఏడుస్తున్నావు, లే 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 అని చెప్తే సగం పిల్లో చచ్చిపోయింది. ఆయన ఏడ్చి ఏడ్చి తక్కువ లేపితే నిజంగా లేచి చూస్తే ఆయనకు వచ్చింది కళ, అది ఆయన చనిపోలేదు. అది కళ. ఎందుకు అది ఎవరో ఆయన ఎవరో కదా, మీరెందుకు క్లాప్స్ ఇస్తున్నారు? అందరి లైఫ్ అదే కాబట్టి. సాటి మనిషి అని కదా. మరి మీ పరిస్థితి ఏంటండి? మాది కూడా అదే లైఫ్. ఇది నీ కుటుంబంలో జరిగితే నీ పరిస్థితి ఏంది? ఎవడున్నాడు నీ దగ్గర వచ్చి నీ కూర్చొని ఇప్పుడు తీరుబాటుగా కూర్చొని ఏడ్చేనికి కూడా జనాలు లేరు. 1000 రూపాయలు ఇచ్చి సిగరెట్ కాల్చి తోలుకు రావాలా, ఏడ్చానమ్మా ఒక 5 గంటలు, ఎవరు లేరు చుట్టాలు అని. నిజమా కాదా? సీరియస్గా మాట్లాడతా ప్లీజ్, ఇది నిజం, అవునా కాదా? మరి మన లైఫ్ ఒకవేళ అదే సిచ్యువేషన్ లో నేనుంటే, మీరుంటే, ఒకవేళ అది కల కాకపోతే, ఎస్ ఆర్ నో? చాలా మందిని అడిగితే వాళ్ళు అంటారు పోయేదేంలే, ఇంకా చాలా ఉంది లైఫ్. రేపు పొద్దుగాల నువ్వు బతుకుతావని పేపర్ మీద రాసి చూస్తా, ఈ నుంచి మీ ఇంటికి పోతామని పేపర్ మీద రాసి, గ్యారంటీ లేని వస్తువులు మనం, వారంటీ గ్యారంటీ లేని వస్తువులు ఆలోచించండి ఒకసారి. అతనికి కళ నుంచి బయట లేచిన తర్వాత ఒకసారి ఆలోచించండి, అతను అట్లనే ఉంటాడా, లేకపోతే ఇంకా వేరే అవకాశం తీసుకొని అతను సంపాదించడానికి ట్రై చేస్తాడా? అట్లనే ఉంటాడా, సంపాదించడానికి ట్రై చేస్తాడా? అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎగ్జాంపుల్ సరిపోతుందా, లేదా చచ్చి బతకాలా మనము? ఈ ఎగ్జాంపుల్ చాలా, లేదా చచ్చి బతకాలా మనము? ఇప్పుడు మనం మారాలంటే ఇప్పుడు అవన్నీ జరగాలా, లేకపోతే ఈ ఎగ్జాంపుల్ చాలా ఈ ఎగ్జాంపుల్ ఎంతమందికి ఈ ఎగ్జాంపుల్ తో ఈ రోజు నుంచి నేను మారుతాను డిసైడ్ అయిపోతాను. దించాలా నాకు ఏదైనా వినబడదు కనబడదు. ఎంతమంది ఈ రోజు ఈ స్టోరీ తర్వాత నేను మారుతున్నాను, నా జీవితం మార్చుకుంటాను, ఈ రోజు నుంచి ఈ బిజినెస్ కి చాలా సీరియస్ గా పనిచేస్తాను అని చెప్పి ఎంతమంది డిసైడ్ అయ్యారో ప్లీజ్ మీ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. Are you ready? Yes. Are you ready? Yes. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. రెండోది, అసలు కొంతమందిని ఇట్లా టచ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే బిజీ ఉన్నా అంటాడు ఆయన. నువ్వు ఏం చెప్పకుండా ఇట్లా ముట్టుకున్నా సరే బిజీ ఉన్నా నేను ఏం అంటాడు. వాడు ఏం చేస్తావురా నువ్వు అంటే అది ఏదో చెప్తాడు. ఈ బిజీ ఉందంటే ఫెయిల్యూరా సక్సెస్ తెలియదు. సముద్రంలో చెరువులో దుక్కినోడు ఈత వచ్చినోడు కాళ్ళు ఎక్కువ కొడతారా, ఈత రానోడు కాళ్ళు ఎక్కువ కొడతారా? అదేంటి, ఈత వచ్చినోడు కదా ఎక్కువ కాళ్ళు కొట్టాలి. అట్లా కాదా? నాకు అర్థం కాదు. అట్లా కాదా? ఎట్లా మరి? ఈత వచ్చినోడు తక్కువ కొడితే ఈత రానోడు ఎక్కువ కొడతారా? మరి దాన్నే బిజీ అంటారు. పాసం చెప్పాలంటే దాన్ని పిలిచి అన్న పిలిచిన మునుగుతే లాస్ట్కి ఏదో ఒకటి తెలుస్తుంది. లేదంటే చెయ్యో తాడొచ్చి గుంజుతాం మీద ముఖాన్ని. ఈ మీద ముఖాన్ని రానోడు ఏం చేస్తాడు, మునుగుతాడు. సి నారాయణ రెడ్డి ఒక మాట చెప్తాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. నాకు అక్కర్లే, నువ్వు ఫెయిల్యూర్ అంటే నాకు అక్కర్లే, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అయితే రాయడముసు అంటారు జనాలు. ఎస్ ఆర్ నో? నీ దగ్గర డబ్బు లేదు, ఎవడరా నువ్వు? అదే నీ దగ్గర డబ్బు ఉంటే మావాడే. వింటున్నారా ఈ మధ్యలో?